రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా చీకోటి ప్రవీణ్ను ప్రత్యేక దర్యాప్తు బృందం సుదీర్ఘంగా విచారించింది. హైదరాబాద్లోని బంజారాహిల్స్ సిట్ కార్యాలయానికి హాజరైన చీకోటి ప్రవీణ్ను అధికారులు పలు అంశాలపై ప్రశ్నించి ఆయన వాగ్మూలాన్ని నమోదు చేశారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన చీకోటి ప్రవీణ్ గతంలో తన ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందంటూ అప్పటి డీజీపీకి ఫిర్యాదు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకృష్ణరావు కీలక పాత్ర పోషించారని చీకోటి ప్రవీణ్ ఆరోపించారు. ఈ కేసులో కొద్దిమంది ఫోన్లు మాత్రమే కాకుండా 2000కు పైగా ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేసినట్లు తనకు తెలిసిన సమాచారం ఉందని ఆయన పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అసలు వాస్తవాలు వెలుగులోకి రావాలంటే ప్రధాన నిందితులకు నార్కో అనాలిసిస్ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కేసులో కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాధాకిషన్ రావు సంపాదించిన ఆస్తులపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరారు. అక్రమ ఆస్తులు, ఆర్థిక లావాదేవీలు, అధికార దుర్వినియోగంపై లోతైన దర్యాప్తు అవసరమని అభిప్రాయపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు జరిగే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరిన చీకోటి ప్రవీణ్ ఒకవేళ రాష్ట్ర దర్యాప్తు సంస్థలు సమర్థవంతంగా వ్యవహరించకపోతే ఈ అంశాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థలైన సిబిఐ, ఈడీ దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. కాగా రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతుండగా పలువురు కీలక వ్యక్తులను విచారించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చీకోటి ప్రవీణ్ విచారణకు ప్రాధాన్యత ఏర్పడింది.